ఈ రోజు నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? ఇదిగోండి, హైదరాబాద్లోనే ది బిగ్గెస్ట్ ఫర్నిచర్ షోరూమ్ అన్నమాట, శ్రేష్ఠ లగ్జరీ ఫర్నిచర్. అరే వా, ఆహా భలే ఉందండి. ప్యూర్ ఇంపోర్టెడ్ సోఫా. యాక్చువల్లీ ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంది. యాక్చువల్లీ వర్క్ నుంచి రాగానే అలా సోఫాలో కూర్చుంటే ఇలాగే పడుకోవచ్చేమో, అలా ఉంది, అంత కంఫర్టబుల్ గా ఉంది. ఇది యాక్చువల్లీ ప్రీమియం సోఫా. ఓకే, దీని సోఫా కమ్ బెడ్ అంటాం. యాక్చువల్లీ సోఫా కమ్ బెడ్ ఉంటే చూపిస్తా. ఫ్యామిలీ అందరికి కూడా కంఫర్టబుల్ గా ఉండేటట్టు ప్లాన్ చేశారు. అబ్బా అర్రే రే రే రే, అబ్బా బాగుందండి, క్యూట్ గా ఉన్నాయి. బా, మీ ఇన్స్టాగ్రామ్లో ఇది చూసానండి, అసలు ఎంత క్రేజీగా ఉందో ఇది. రౌండ్ డైనింగ్ టేబుల్, ఇది పోర్టెడ్ కింగ్ సైజ్ బెడ్ అనమాట. ఇది వావ్, హలో అండి, వెల్కమ్ టు మాటమంతే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? ఇదిగోండి, హైదరాబాద్లోనే ది బిగ్గెస్ట్ ఫర్నిచర్ షోరూమ్ అన్నమాట, శ్రేష్ఠ లగ్జరీ ఫర్నిచర్. సో మెయిన్ ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అంటే, మీ అందరికీ తెలుసు నేను ఇప్పుడు ఒక హౌస్ కట్టుకుంటున్నాము అని చెప్పేసి. సో దాంట్లోకి మాకు ఫర్నిచర్ కావాలన్నమాట. సో ఎక్కడ అని సర్చ్ చేస్తూ ఉంటే ఇన్స్టాగ్రామ్లో వీళ్ళ పేజ్ చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసా. చాలా రకాల, అంటే కొత్త వెరైటీ ఆఫ్ ఫర్నిచర్ వీళ్ళ దగ్గర ఉంది. దానికి తోడు ఆఫర్స్ కూడా బోల్డ్ అని ఉన్నాయన్నమాట. ఆఫర్స్ ఏంటి అంటే, ఇక్కడ అన్ని ఇంపోర్టెడ్ బెడ్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట. సో ఏ బెడ్ తీసుకున్నా సరే మనకి 55,000 చేంజ్ లో వచ్చేస్తుంది. అండ్ హైడ్రాలిక్ కనుక కావాలి అంటే 70,000 చేంజ్ లో వచ్చేస్తుంది అనమాట. ఒక్క మాట విన్న వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసాను. సో ఈ ఆఫర్ మనకి సెప్టెంబర్ 15th వరకు ఉంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉన్నాయి, ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఇంపోర్టెడ్ ఫర్నిచర్ వీళ్ళ దగ్గర అద్భుతంగా ఉంది. సో నాలాగా ఇలా ఫర్నిచర్స్ చూసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా చూడండి. కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇమీడియట్ గా కొనుక్కోండి. డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. పదండి, ఒకసారి లోపలికి వెళ్తే ఇంకా చూడడమే ఉంటుంది మనకి. పదండి. ఓ మై గాడ్, ఎంత పెద్ద ప్లేస్ చూడండి. ఆల్మోస్ట్ ఈ ప్లేస్ అంతా కూడా అన్ని రకాల సోఫాస్ తో, ఇంపోర్టెడ్ సోఫాస్ తో నిండిపోయి ఉంది. సో కావాల్సిందల్లా కూడా చక్కగా కంటితో చూసి కూర్చొని సెలెక్ట్ చేసుకొని మరీ వెళ్ళొచ్చు అనమాట. ఆహాహాహా, భలే ఉందే, చూడండి ఒకసారి. హలో అండి సాయిశ్రీ గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. మీ షోరూమ్ ఇన్స్టాలో మారి మ్రోగిపోతుందండి బాబు. నేను నిజంగా ఎప్పుడెప్పుడు రావాలని చెప్పేసి ఇంకా కాల్ చేసి మరి ఇక్కడికి వచ్చేసాను. చాలా మంచి కలెక్షన్ పెట్టారు. రీల్స్ లో చాలా మటుకు చూసాం మేము. అన్ని ఇంపోర్టెడ్ అవునండి, చూస్తే తెలిసిపోతుందండి, ఆ స్మెల్ వచ్చేస్తుంది నాకు. సో మెయిన్ ఏంటంటే, మేము కొత్త ఇంటి కోసం అని చెప్పి ఫర్నిచర్ చూస్తున్నాం అనమాట. అండ్ మీ దగ్గర బోల్డ్ అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి విన్నాను. సో బెడ్స్ అయితే 55,000 చేంజ్ కి ఇచ్చేస్తాం అని చెప్పారు. అవును, ఓన్లీ ఆగస్ట్ 15 వరకు చెప్పాము యాక్చువల్లీ. కానీ ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఎక్స్టెండింగ్ టు సెప్టెంబర్ 15 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాం. సెప్టెంబర్ 15th వరకు ఓన్లీ మా కోసమే ఇచ్చినట్టుగా ఉంది. థ్యాంక్ యూ. ఇంకేమన్నా ఆఫర్స్ ఉన్నాయండి? యాక్చువల్లీ ఇప్పుడు లక్కీ డ్రా ఉంది. యాక్చువల్లీ లక్కీ డ్రాసా? లక్కీ డ్రాస్ ఉన్నాయి. ఏంటంటే 1 lakh ఎబో పర్చేస్ చేస్తుంటే వాళ్ళకి ఫుల్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఆ లక్కీ డ్రాలో. 1 lakh కనుక పర్చేస్ చేసినట్టయితే ఆ లక్కీ డ్రా వేస్తే మన పేరు కనుక వస్తే నాకు ఫుల్ క్యాష్ బ్యాక్. అంటే నాకు ఫ్రీ ఫర్నిచర్ అనమాట. ఫ్రీ ఫర్నిచర్ అంటే మనకి అది రాసి పెట్టి ఉంటే లక్కీ డిప్ తీస్తారు కాబట్టి. సో ఇది కూడా యాక్చువల్లీ బానే ఉంది. లక్కును కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. బట్ ఎనీవే, ఇప్పుడైతే నేను మీ దగ్గర అంతే పర్చేస్ చేస్తాను. సో నాకు కూడా లక్కీ డ్రా చేసేటటువంటి అవకాశం ఉంది. సో లాస్ట్ లో వేసేసి వెళ్తాను. సో ఇక్కడ ఉన్నటువంటి సోఫాస్ గురించి మాకు డీటెయిలింగ్ చెప్తారా? షూర్. సో ప్రజెంట్ అయితే ఇది చాలా ఏమంటారు, హై ఎండ్ ఫర్నిచర్ లా అనిపిస్తుంది. అంటే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అరే వా, ఆహా భలే ఉందండి. ప్యూర్ ఇంపోర్టెడ్ సోఫా. యాక్చువల్లీ ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంది. యాక్చువల్లీ వర్క్ నుంచి రాగానే అలా సోఫాలో కూర్చుంటే ఇలాగే పడుకోవచ్చేమో, అలా ఉంది, అంత కంఫర్టబుల్ గా ఉంది. ఇది పాడవదా అండి? లేదు అస్సలు. లెదర్, ఇంపోర్టెడ్ లెదర్ కాబట్టి మీకు ఎక్కడ పీల్ ఆఫ్ అవ్వదు, మీకు లోపలికి దిగడం కానీ ఏం జరగదు. అవునా? నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను అనమాట. అంటే నార్మల్ గా మనం లివింగ్ రూమ్ లో టీవీ ఇవన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరి లెదర్ మీద ఎక్కువ కూర్చోవడం అనేది మంచిది కాదంటూ ఉంటారు. బట్ ఈ ప్రాబ్లం లేదు దీంట్లో. దీంట్లో ఏమి ఉండదు. దీంట్లో హీట్ ఏమి హీట్ ప్రొటెక్షన్ ఉంది మనకి, వాటర్ ప్రూఫ్ ఉంటుంది, విత్ 5 years ఆఫ్ వారంటీ ఇస్తాం. 5 years వారంటీయా? సో దాంట్లో మనకి కుషన్ పోదు, అండ్ తర్వాత లెదర్ కూడా ఊడదు అంటున్నారు. విన్నారా? బాగుంది కదా ఆఫర్ ఇది.
5 ఏళ్ల వారంటీ అంట, లెదర్ కొంచెం పోయినా సరే వాళ్ళు గ్యారంటీ ఇస్తా అంటున్నారు. అండ్ ఇది చక్కగా మనకి హీట్ రెసిస్టెన్స్ కూడా ఉంది అంటున్నారు. సో లెదర్ యాక్చువల్ దాని గురించి భయపడతాం కానీ మీ లెదర్ తీసుకొచ్చైతే ఇది చాలా బాగుంది. అబ్బా లేకపోతే అవ్వట్లేదు ఇక్కడ నుంచి. సో ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తానండి. ఇంకొక చిన్న డౌట్ అండి, ఈ సోఫాస్ మరి మా హాల్ కి తగ్గట్టు ఏమన్నా మీరు కస్టమైజ్ చేస్తారా లేదంటే ఉన్నట్టు వేసుకోవాలా? లేదు, సపోజ్ ఆ ఛాన్స్ లేకపోతే వీ డూ అవర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. వీ హావ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో ఇలా కస్టమైజ్ చేస్తుంటాం అనమాట. సో మాకు ఇలా కావాలి సైజ్ లో కావాలంటే మీరు కస్టమైజ్ చేసిస్తారు, లేదంటే ఆ ప్యాటర్న్ ఉన్నాయి కూడా చూపిస్తారు. చూపిస్తాం. ఆరెంజ్ కలర్ బర్లే అట్రాక్టివ్ గా ఉంది ఇది. సీటింగ్ మా సైజులకు తగ్గట్టుగా ఉంది ఇది యాక్చువల్లీ. ఏ నైస్. ఆహా, ఇక్కడ బ్యాక్ రెస్ట్ కూడా బాగుంటుంది. అంటే చాలా మటుకు ఇక్కడ మనం పిల్లోస్ వేసుకుంటూ ఉంటాం, ఇక్కడ పిల్లో ఆప్షన్ లేకుండా మనకి పిల్లోస్ చాలా మెస్సీగా ఉంటాయి. పిల్లోస్ వేస్తే నిజం చెప్పాలంటే ఇది కంఫర్టబుల్ గా ఉంది బ్యాక్ సపోర్ట్ కావాలి అనుకున్న వాళ్ళకి. నైస్. ఇవి ఎంత కాస్ట్ ఉండొచ్చండి? అంటే ఇంపోర్టెడ్ కాబట్టి కొంచెం 1,30,000 అలా ఉంటుంది. బట్ ఇండియా మేము చేయించుకుంటే మనకి 30% తగ్గుతుంది అనమాట దానికి. ఓకే, మనం కనుక కస్టమైజ్ చేయించుకుంటే ఒక 30% అనేది వేరియేషన్ ఉంటుంది. వస్తుంది. వావ్, ఈ సోఫా ఏంటండి? ఇది రెక్టైనర్ సోఫా అన్నమాట. రిక్లైనర్ సైజ్. వన్ రెక్టైనర్ వస్తుంది. యూ కెన్ ట్రై ఆన్ ఇట్. ఇట్స్ ఏ ఆన్ చేయండి. అరే వా, టోటల్ ఫుల్ ఫ్రంట్ వచ్చేస్తుంది మీకు. భలే బాగుందండి. ఆహా, ఇంకా వస్తుంది. ఇంకా వస్తుంది. మొత్తం బెడ్ అయిపోద్దేమో. మన ఇష్టం ఎలాగంటే అలా కంట్రోల్ చేసుకోవచ్చు. సినిమా చూస్తూ కూడా అలాగే పడుకోవచ్చు అనమాట. దానికి మీకు ఛార్జింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కావాలని. ఫోన్ కోసం అని పక్కకు కూడా వెళ్ళక్కర్లేదమ్మా. రిలాక్స్ అయిన వాళ్ళు ఇక్కడే ఛార్జింగ్ కూడా పెట్టుకొని మరీ కూర్చోవచ్చు. అందుకే ఇది కూడా అంత ప్లాట్ఫామ్ పెద్దగా ఇచ్చారా? ఏ వావ్, నైస్. ఎన్ని రిక్లైనర్స్ వస్తున్నాయండి దీనిలో? 1 రిక్లైనర్ ఉంది అండ్ కస్టమైజ్ చేసుకోవచ్చు. వీ కెన్ హావ్ 2 రిక్లైనర్స్. 2 రిక్లైనర్స్ కూడా తీసుకోవచ్చు. వావ్, చాలా బాగుంది. అండ్ మెయిన్ ఇది కుషనింగ్ చాలా కంఫర్టబుల్ గా ఉందండి. ఎస్ అండి, ఊరికనే అనలేదు ఇంపోర్టెడ్ అని. అంటే మన దగ్గర కూడా చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ మన దగ్గర కూడా కావాలంటే సేమ్ టు సేమ్ కావాలి, ఇంపోర్టెడ్ కాదు మన బ్రాండే కావాలి అంటే కూడా యాజ్ ఇట్ ఈస్ చేసిస్తారనమాట మన సాయిశ్రీ వాళ్ళు. అస్సలు వెనకడుగు వేసేదేలే. నైస్. ఇది యాక్చువల్లీ ప్రీమియం సోఫా. ఓకే, దీని సోఫా కమ్ బెడ్ అంటాం. యాక్చువల్లీ సోఫా కమ్ బెడ్. ఉంటే చూపిస్తా. ఇంత పెద్దది. ఎస్, దీని 2 parts వీడియో చేసుకుంటాం మనం. ఓకే. సో ఓహో, ఇట్లా వస్తే మీకు బెడ్ లాగా 2 సీటర్ కూడా అయిపోతుందా రిక్లైనర్? మీకు ఆల్మోస్ట్ బెడ్ లాగా వచ్చేస్తుంది మనకి. ఓహో, ఇది మొత్తం బెడ్ అయిపోద్దా ఇప్పుడు? ఉండండి నిల్చొని చూద్దాం. ఏది ఇది ఎక్సైటింగ్ గా ఉంది, బాగుంది. ఇంతవరకు వస్తుంది. సో అది కూడా మీకు అది కూడా ఫ్యామిలీ అందరికి కంఫర్టబుల్ ఇలా కూర్చొని ఏదైనా మూవీ పెట్టుకుంటే హే క్రేజీ. ఇది నిజంగా చాలా బాగుంది. మా హైట్ లకు సరిపోయాయి. అంతే, బాగుందబ్బా. సో ఇప్పుడు ఆ 2 కూడా ఇలాగే వస్తాయి. వస్తుంది. ఇది చాలా బాగుంది. ఇది ఎంత పడుతుందండి? ఇది మీకు యాక్చువల్లీ ఇంపోర్టెడ్ లో మాత్రం 1.9 పడుతుంది. ఓకే. సో ఇందులో కస్టమైజ్ చేసుకోవచ్చు, తక్కువ పడిపోతుంది మనకి. నైస్. మనకి ఇక్కడ బ్యాక్ రెస్ట్ కూడా ఇచ్చారు, పిల్లోస్ తో పని కూడా లేదన్నమాట. అవసరం లేదు. నాకు ఇది నచ్చింది. మన ఇద్దరం కూర్చుందాం రండి ప్లీజ్. సో చక్కగా మూవీ నైట్ ఏదన్నా ప్లాన్ చేసుకొని చక్కగా పాప్కార్న్ పెట్టుకొని, అరే ఒకరికి రిక్లైనర్ వచ్చింది ఇంకొకరికి రాలేదన్న గొడవ లేకుండా ఫ్యామిలీ అందరికి కూడా కంఫర్టబుల్ గా ఉండేటట్టు ప్లాన్ చేశారబ్బా. అరే రే 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 అబ్బా, బాగుందండి. ఎలా ఉందండి కంఫర్ట్? క్రేజీ, సీరియస్లీ బాగుంది నిజంగా. ఇదైతే కంపల్సరీ కావాలని ఉంది, కానీ బడ్జెట్ ఒకసారి ఆలోచించాలి. కాకపోతే మీరు ఒక లక్కీ డ్రా ఉన్నారు కదా. ఎస్, లక్ ఎవరి పేరు మీరు ఉందబ్బా మా ఇంట్లో. మా పాప పేరు మీరు ట్రై చేస్తా. నైస్. సో ఈ సోఫా ఇప్పుడు 4 సీటర్ ఉంది కదండి. ఇప్పుడు మాకు కావాలంటే 2 సీటర్ 3 సీటర్ కూడా చేయొచ్చు. ఏ సైజ్ అయినా కస్టమైజ్ చేయగలుగుతాం. వారంటీ మీకు సపోజ్ రీప్లేస్మెంట్ కావాలన్నా, ఏమైనా ఖరాబ్ అయినా వీ కెన్ రీప్లేస్ ఇట్ ఎప్పటికైనా లైఫ్ టైం. ఎస్, ఒక సోఫా సెట్ లైఫ్ టైం వారంటీ ఇస్తున్నటువంటి శ్రేష్ఠ లగ్జరీ ఫర్నిచర్స్ అన్నమాట. గుర్తుంచుకోండి సాయిశ్రీ గారు. నైస్, బాగుంది. లైఫ్ టైం అంటే ఇంకా అసలు ఏంటండి మీరు నిజమేనా? హైడ్రోలిక్ ఏమి రిప్లేస్ అయితే రిప్లేస్ ఇచ్చేస్తాము. అంటే వీడియో కోసం ఏం చెప్తున్నా? వీడియో కోసం చెప్తున్నాను. వీడియో కోసం చెప్తాను, నిజం చేస్తారా? నిజమే చేస్తున్నాను. నిజంగా చేస్తారు. సరే, ఈ వీడియో మా వాళ్ళు రికార్డ్ చేసి పెట్టుకుంటారు. డన్, పక్కా. హే వావ్, మసాజ్ చైర్. ఇది మసాజ్ చైర్ అనమాట. యూ కెన్ ట్రై ఇట్. ట్రై చేయొచ్చు, కానీ దీని ప్రైస్ ఎంత ఉంటుందో అది. ఆహా, ఇది కనుక చూస్తే మా ఆయన గానీ నా కూతురు గానీ అమ్మ ఫస్ట్ తీసుకొని చెప్పేసి అంటారు. ఇది ఓ, ఇక్కడ మనం డైరెక్ట్ గా స్టార్ట్ చేసుకోవచ్చు. వావ్, చూద్దాం.
ఇది యాక్చువల్ ఓహో మా హైట్ కి పర్ఫెక్ట్ గా ఉందండి ఇది. పర్ఫెక్ట్ వేరేవైతే కొన్ని పెద్ద పెద్దగా ఉంటాయి కానీ Yes, yes. సరిపోదు, బట్ ఇది చాలా proper గా ఉంది. బాగుంటుంది. ఓ లెగ్స్ కి కూడా బాగుంది, లెగ్స్ Back కూడా బాగుంది. వస్తుంది, హెడ్ కి వస్తుంది, అన్ని కవర్ చేసాము మసాజ్. వా ఇది ఎంత ఉందండి ప్రైస్? ఇది 90,000 వచ్చేస్తుంది. డిస్కౌంట్ ఏమైనా ఉందా? డిస్కౌంట్ ప్రస్తుతం ఏం లేవు, బట్ విల్ ట్రై ఫర్ నెక్స్ట్ డిస్కౌంట్స్. పాపం దేనికి ఆవిడ నో అని చెప్పట్లేదు తెలుసా. ఏ వావ్, హెడ్ మసాజ్, ఫుట్ మసాజ్, హ్యాండ్స్ మసాజ్, బ్యాక్ మసాజ్ అన్ని అవుతాయి, టోటల్ ఆల్ రౌండ్. ఆహా నైస్ అమ్మా, దీని మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అబ్బా ఎవరికైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే. చాలా బాగుంది. అలా ఆఫీస్ అయిపోయాక రిలాక్స్ అవుతే ఆహా బెస్ట్ కంఫర్ట్ ఇది. ఇంకా ఏ పిల్లలకి కాలు నొక్కమనేటటువంటి బాధ ఉండదు, ఎస్, ఎవరిని అడగాల్సిన పని పెద్దవాళ్ళకి ఉండదు. ఇది అవును. బాగుంది, నైస్. కూర్చుండి పోయేలా ఉన్నాను, లెగుస్తాను ఆపేసి. ఎస్, ఆపరేటింగ్ కూడా ఈజీగా ఉంది. ఎస్ ఎస్, అండ్ ఇదంతా కూడా ఇలా ట్విస్ట్ అవుతుంది కదా. జస్ట్ అవుతుంది, చాలా మోడల్స్ వస్తాయి దానికి కూడా. ఓకే, కానీ ఇది ప్రాపర్ గా ఉంది, బాగుంది అబ్బా. Correct నా గా హైట్ అయితే ఉంటుంది. పర్ఫెక్ట్ గా ఉంది ఇది. ఇది బాగుంది. ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ మా దగ్గర. ఓకే, ఇది మీకు బెడ్ లాగా అవుతుంది, చూపిమంటారా? చైర్ కమ్ బెడ్. ఎస్, చూపించండి. యా, ఇవి యాక్చువల్లీ చాలా మటుకు రీల్స్ లో చూసాం, ఎలా కంఫర్ట్ ఉంటుందా లేదా అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. అవునండి. మా వెయిట్ వస్తుందా? యా, ఎవరి మొట్టని వస్తుంది. ఇది ఇలా ఉంటుంది. సపోజ్ మీకు అడ్జస్ట్ కావాలంటే మెటీరియల్ ఎంత బాగుందండి. మీకు బెడ్ లాగా వచ్చేస్తుంది. ఇది వన్ సింపుల్ సింపుల్ సింగిల్ బెడ్ అయిపోయిందండి ఇది. అంతే. ఏ వావ్, ఇది ఎంత పడుతుంది కాస్ట్? ఇది మీకు 27,000. 27,000. యా, అండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంటుంది. క్వశ్చనింగ్ కూడా బాగుంది. బాగుంటుంది. నైస్ నైస్. సో సింగిల్ బెడ్ కావాలి, స్పేస్ ఎక్కువ లేదు అనుకున్న వాళ్ళకి ఇది కంఫర్టబుల్ అన్నమాట. ఎస్, సో చైర్ అయిపోతుంది, బెడ్ అయిపోతుంది. నాకు తెలిసి బ్యాచిలర్స్ కి బాగా ఉపయోగపడుతుంది. అవును. నేను కూర్చుంటున్నా పక్కా పక్కా పడను కదా. అస్సలు పడరు. అంటే ఈ పాపం ఇంత నాజుక్ అయింది, అందమైంది అని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. లేదు, పక్క ట్రై చేయండి. ఏ ఇది చూడడానికి నాజుగ్గా ఉంది, నాజుగ్గా లేదు. నాలంటి వాళ్ళని అద్భుతంగా బాగుంది 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 బాగుంది. ఇది చాలా కంఫర్టబుల్ ఉందండి, మెటీరియల్ అండ్ కుషనింగ్ కూడా. ఎస్, నా వెయిట్ ఉన్న వాళ్ళు కూడా భయపడకుండా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది బాగుంది. బాగుందండి. వావ్, పెద్దవాళ్ళకైనా సోఫాలు, పిల్లలకు లేవా అంటే పిల్లలు కూడా పెట్టారు. పిల్లలు కూడా పెట్టేసామండి. ఎంత క్యూట్ గా ఉన్నాయండి. మా పిల్ల ఇప్పుడు పెద్దగా అయిపోయింది. అయినా లెదర్ లో సరిపోతుంది ఉన్నాయి, అనుకుంటా. అన్నిట్లో ఉన్నాయి, దాంట్లో కూడా మీకు. అదే కదా, ఇదిగోండి. ఆహా, ఇది మా చిన్నప్పుడు ఉండేది, మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చారబ్బా. మూవ్ అవుతుంది ఇది. Yes, ma'am. క్యూట్, ఎవరికైనా గిఫ్టింగ్ అయినా చాలా బాగుంటది. ఇంకా Yeah. పిల్లలు ఉంటే తీసుకోవచ్చు. ఆహా, ఇది కూడా ఎంత క్వాలిటీ ఇచ్చారండి. అయ్యో క్యూట్ క్యూట్ గా ఉన్నాయి ఇవి సోఫాస్, చైర్స్ అన్ని కూడా. పిల్లలకి ఒకప్పుడు ఏవో చిన్న ప్లాస్టిక్ ముక్కలు అప్పట్లో అలా అంతే, దొరికేవి. ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి పిల్లలకి. పిల్లల కలెక్షన్ అయినా మాత్రం సరే చాలా మా బాగుంది. పాపకి తీసుకొచ్చేమో సరిపోద్ది అనుకుంటున్నాను నేను. Try ఇప్పుడు చేయొచ్చు. డైలాగ్ కూడా, అమ్మా నేనేమో చిన్న పిల్లనా అంటది ఇప్పుడు. బట్ ఓకే, బట్ చాలా క్యూట్ గా ఉన్నాయండి, బాగున్నాయండి మీ కాన్సెప్ట్స్. Yeah. వెరీ నైస్. అంటే ఎక్కడ మీకు దొరకదు కిడ్స్ ఫర్నిచర్ ఎక్కువ, సో అవును. మేము కిడ్స్ ఫర్నిచర్ ఇక్కడ పెట్టేసాం. డెఫినెట్ గా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా Yeah. చక్కగా. అదిగోండి ఆ ర్యాబిట్ చూడండి, క్యూట్ గా ఆరెంజ్ కలర్ ది. ర్యాబిటే కదా అది. యా, మరి ఎందుకంత షాక్ అయ్యారు? అంటే పక్కన అంటే నా చూస్తున్నారేమో బాధ ఏంటంటే అనుకున్నా. నేనేమన్నా తప్పు చెప్పాను, అది ర్యాబిటా కాదని. ఇది ర్యాబిటే, Rabbit, rabbit. ఆరెంజ్ ర్యాబిట్ అన్నమాట. మన గ్రే కలర్ లో కూడా ఉంది. ఓకే, నైస్. పాండా, క్యూట్. సో ఇది కేవలం మీరు చూసింది ఇప్పటివరకు గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే. ఇంకా మనకి పైన ఫ్లోర్లు ఉన్నాయి, పదండి అవి కూడా చూపిస్తాను. మా చిన్నప్పుడు ఇలాంటివి ఏమీ లేవు, బట్ పిల్లలదైనా సరే నేను ఒకసారి కూర్చుంటా. నేను కూర్చున్నా బానే ఉందన్నమాట. యాక్చువల్లీ బాగున్నాయి, క్యూట్. వద్దులే, ఇంకా ఎక్కువ పోజులు ఇస్తే కమెంట్లు వస్తాయి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను, కిందంతా సోఫాలు, ఆ చిన్న చైర్లు చూస్తే ఇక్కడ పైనంతా కూడా డైనింగ్ టేబుల్స్ ల సామ్రాజ్యం. 45 డైనింగ్ టేబుల్స్, 90+ చైర్స్. 45 డైనింగ్ టేబుల్, 45 డైనింగ్ టేబుల్స్ ఈ ప్లేస్ లో పెట్టారా మీరు? 90+ చైర్స్ ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇక్కడ. రండి చూపిస్తాను. సూపర్. అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్స్ రకరకాలు ఎన్ని ఉన్నాయో. ఇంట్లో టేబుల్ ఉందంటే ఏదో పెట్టుకుందామా, కూర్చున్నామా, తిన్నామా అని చూస్తాం, కానీ తినే ప్లేస్ కూడా అందంగా ఉండాలి అనేటటువంటి మంచి కాన్సెప్ట్ తో చక్కగా రకరకాల డైనింగ్ టేబుల్స్ అనేవి ఇక్కడ చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి. నిజంగా ఎంతసేపు కిచెన్ లో ఉంటాం, కానీ టేబుల్ కూడా బాగుండాలని చూడాలి. అవునండి కదండి. దీనిలో మనకి మార్బుల్ ఉన్నాయి, టైల్స్ ఉన్నాయి మన దగ్గర, పివిడి ఉన్నాయి, ఆనిక్స్ ఫినిషింగ్ ఉన్నాయి.
డిజైన్స్ కూడా కింద కూడా డిజైన్స్ చాలా బాగున్నాయి. చైర్స్ కూడా ఒక్కొక్క డైనింగ్ టేబుల్ కి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్ పెట్టారు మీరు. ఎస్, సో ఇంకా మన ఇంట్లో ఉండేటటువంటి స్పేస్ కి తగ్గట్టుగా అంతే. మన ఇంటీరియర్ కి తగ్గట్టుగా మనం చూస్ చేసుకోవచ్చు. ఎస్ మ్యామ్. వావ్, కానీ కంఫర్ట్ కూడా ఉంటాయి అనుకుంటా. ఎలా ఉందండి కంఫర్ట్? బాగుందండి. గమ్మున తిని ఫాస్ట్ లేచి వెళ్ళిపోవాలి, డైనింగ్ టేబుల్ దగ్గర రిలాక్స్ అవ్వద్దు. అంతే. ఇది అలా ఉంది కానీ బాగుంది కంఫర్ట్. వెనకాల బ్యాక్ సపోర్ట్ పెద్దవాళ్ళందరికి కానీ హ్యాండ్ రెస్ట్ లాగా ఉంటుంది, మీకు బ్యాక్ రెస్ట్ లాగా ఉంటుంది. వావ్, ఈ స్టోర్ ఏంటండి ఇంత బాగుంది? దీన్ని ఆనెక్స్ ఫినిష్ డైనింగ్ టేబుల్ అంటారు. వావ్, ఈ డైనింగ్ టేబుల్ స్పెషాలిటీ చెప్తాను. మీకు కింద స్టోరేజ్ స్పెషాలిటీ నాకు తెలుసు. లైట్ వేస్తా, లైట్ రావాలి. ఓహో, ఇది అది కాదా? ఫ్రేమ్ ఉంది కాబట్టి ఇక్కడ. ఓకే 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 ఫ్రేమ్ ఉంటుంది కాబట్టి లైట్ కనిపిది యాక్చువల్. ఓకే, నేను స్పెషాలిటీ చెప్తాను. మీకు కింద స్టోరేజ్ ఉంటుంది ఇక్కడ. వా, ఇదేదో చాలా బాగుంది. డైనింగ్ టేబుల్ కింద స్టోరేజ్. అప్పట్లో ఎప్పుడో పాత కాలాల్లో ఇలా డైనింగ్ టేబుల్ కింద స్టోరేజ్లు ఉండేవి. పాత సినిమాల్లో ఎప్పుడో చూసాను నేను. మళ్ళీ మీరు తీసుకొచ్చారు. నైస్. ఇటు పక్క చూడండి ఒకసారి. వావ్, ఇంకొంచెం రాయల్ టచ్ కావాలంటే వాళ్ళ కోసం ఇది పివిడి డైనింగ్ టేబుల్ అంటారు దీన్ని. Okay. 6 seater డైనింగ్ టేబుల్. బాబా బాబా, పెద్ద డైనింగ్ హాల్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా అదేంటి సారీ, రాజుల కాలంలో మనకి ఇలాంటి డైనింగ్ టేబుల్ ఉంటే బాగుంటుంది Yes, అంటారు yes. చూడండి. అలా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇలా, కొంచెం ట్రెండీగా కావాలనుకున్న వాళ్ళకి అలా, ఎస్, సింపుల్ గా కావాలనుకున్న వాళ్ళకి నేను చూసుకోలేదు, సెలెక్ట్ చేసి చెప్తా. ఏ కూల్, క్యూట్, భలే ఉంది. ఇది కూడా పివిడి డైనింగ్ టేబుల్, ఫుల్ రాయల్ టచ్. చాలా బాగుందబ్బా ఇది. నైస్. సో సెటప్ అంతా ఇలా పెట్టుకుంటే ఒక సో area మీకు చాలా కర్వ్ లాగా బాగుంటుంది. వస్తుందంటే ఎడ్జెస్ తాకకుండా చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి మీకు గివ్ కర్వ్ ఫినిష్. ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్ దగ్గర చేయించారుగా, చక్కగా చిన్నగా cute గా. అంతే. లేదంటే భారీగా ఉండేవి ఇలాంటి సెటప్ లో. ఇలాంటి మోడల్స్ మనకు కావాలంటే చాలా పెద్దగానే దొరికేవి అప్పట్లో. అవునవును, కొంచెం షార్ట్ అండ్ క్యూట్ గా చాలా బాగా చేశారు. సో ఇప్పుడు ఉండేటటువంటి అపార్ట్మెంట్ కల్చర్ లో కూడా ఇవి బాగా సరిపోతాయి, బాగుంటాయి, జరుపుకోవచ్చు. మెయిన్ అదే కదా, ఈ ఫంక్షన్ లో వచ్చిన జరుపుకోవడానికి కూడా కొంచెం ఈజీగా ఉండాలి. నైస్. బా, మీ ఇన్స్టాగ్రామ్ లో ఇది చూసానంటే అసలు ఎంత క్రేజీగా ఉందో ఇది. రౌండ్ డైనింగ్ టేబుల్ ఇది సూపర్. అందరు ప్లేట్స్ కూడా ఇక్కడ సరిపోతాయి. చక్కగా 6 members పెట్టుకొని మీకు ఇట్లా సర్వ్ చేసుకోవడానికి ఊకి లేవకుండా కాకుండా. అదే You can pass it on. కొంచెం అట్ట ఇవ్వా అనకుండా ఎవరిని అడగాల్సిన పని లేదని మనం తిప్పుకొని వడ్డించుకొని తినొచ్చు. చాలా అండ్ బాగుంటుంది. ప్లేట్ సైజ్ కూడా ప్రాపర్ ఉంటుంది మనకి ఇక్కడ. ఇక్కడ సరిపోతుందా? సరిపోతుంది. పెద్ద ప్లేట్ కూడా అందరూ పెట్టుకోవచ్చు, వచ్చేస్తుంది. కానీ ఇంట్లో స్పేస్ అదొకటే. కానీ పెట్టుకోవాలి. ఇది ఎంత బాగుంది చూడండి, నాకైతే భలే నచ్చిందబ్బా నిజంగా. లేదంటే ఒకటి తింటూ ఉంటే మధ్యలో ఉన్న వాళ్ళకి టార్చర్ ఏంటంటే ఇది అట్లా ఇవ్వా, ఇది ఇవ్వా, ఇటు ఇవ్వా, ఇదే పనిలో ఉంటుంది. బట్ ఇది పెట్టేసుకొని ఇక్కడ జరుపుకుంటే ఇలా స్క్వేర్ లో రావు కదా మనకి. స్క్వేర్ లో ఉండవు. నైస్. దీని ప్రైస్ ఎంత ఉండొచ్చండి? ఇది టేబుల్ ఒకటి మనకి 1 lakh పడుతుంది. టేబుల్ ఒకటి 1 lakh పడుతుంది. బికాస్ ఇటాలియన్ మార్బుల్ కాబట్టి ఇది. నెక్స్ట్ మీకు 2 వస్తున్నాయి కాబట్టి. ఎస్ లేదండి, మీ దగ్గర క్వాలిటీ చాలా బాగుంది. చూస్తుంటే తెలిసిపోతుంది. మంచి హై అండ్ క్వాలిటీ అన్నమాట ఇది. అండ్ వీళ్ళు వారంటీ కూడా ఒక రేంజ్ లో ఇస్తున్నారు. ఆల్రెడీ విన్నారుగా మీరు. అబ్బా, ఈ చైర్స్ కూడా చాలా బాగున్నాయండి రౌండ్ టేబుల్ కి. ఇది వెల్వెట్ క్లాత్ తో వస్తుంది. ఇది సింగిల్ రౌండ్ టేబుల్ వస్తుంది. కుదిరితే ఆ డబుల్ రౌండ్ టేబుల్ కొనుక్కోవాలి అంతే. మాక్సిమం నేను అదే ట్రై చేస్తా ఇప్పుడు. ఇది కూడా ఇంకొక రౌండ్ టేబుల్ అండ్ ఇది ఇంకొక టేబుల్. అవునండి, ఇప్పుడు చైర్స్ లో కూర్చుంటే ఇటు రొటేట్ అవుతున్నాయి. అది చూపిస్తాను చూడండి. ఇది మీకు ఎలా ఉంటుంది? 365 degrees తిరగొచ్చు. ఇది బాగుందమ్మా. దీని హ్యాండిల్స్ ఉన్నాయి కూడా ఉంటే బాగుంటుంది. ఇంకా హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. అవునులే, మీరు 90 మోడల్స్ ఉన్నాయన్నారుగా, ఉండే ఉంటాయిలేండి. వీళ్ళర్ ఎందుకుంటావు, అవి చూపిస్తాను. బట్ ఇది కూల్. మేకప్ చైర్ కి కూడా ఇది సింగిల్ చైర్ ఇస్తారా అండి? ఇది ఇచ్చేస్తాం. సింగిల్ ఇస్తాం, డబుల్ ఇస్తాం, 3 ఇస్తాం, ఎన్నైనా ఇచ్చేస్తాం. మన ఇష్టం. ఇది మీకు వచ్చేసి హ్యాండ్ రెస్ట్ తో ఉంటుంది. వావ్, చైర్ చూసారా ఎంత బాగుందో. 365 తో పాటు వస్తుంది హ్యాండిల్స్ అండ్ అలాగే బ్యాక్ రెస్ట్ కూడా ఉంది. ఎస్, కూల్. బాగున్నాయి అబ్బా, నాకే సరిపోయిందంటే మీరు బిందాస్ తీసుకోవచ్చు. మ్యామ్ గెస్ట్ చేయండి, మార్బుల్ టైలా అని. ఇదా? నాకు తెలిసి ఇది టైల్ మీద డిజైన్. ఎస్, పర్ఫెక్ట్, కరెక్ట్ చెప్పారు మ్యామ్. ఇది టైల్ మీద టెక్స్చర్ డిజైన్ అంటారు దీన్ని.
ఇది ప్రీమియం లుక్ వస్తుంది అన్నమాట. ఇది టైల్ వాళ్ళకి కూడా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి టైల్ ఫినిష్ ఇస్తాం. నాకు అదే అర్థమైంది, చూస్తేనే ఎంత డిఫరెంట్ గా ఉందంటే ఇంట్లో పెట్టుకుంటే ప్రతి ఒక్కరు అడగాల్సిందే ఇది ఎక్కడ తీసుకున్నారు అని. సో అంత డిజైనర్ అంటే చాలా ప్రీమియం గా ఉంది ఇది, ఒకసారి వచ్చి చూడండి. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఇళ్ల సైజ్ కూడా ఇది ప్రాపర్ చేసి పెట్టారు. 5x3 సైజ్ ఉంటుంది. అంటే మా లాంటి వాళ్ళకి మా ఫ్లాట్లు చిన్నవి కాబట్టి మేము అలా అడుగుతున్నాం. లేదు పెద్ద ఇల్లులు ఉన్నాయి అన్న వాళ్ళు హ్యాపీగా మీరు ఇంకొంచెం పెద్దగా తయారు చేయించుకుని మరి పెద్దగా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను నాకు ఫర్నిచర్ కొనుక్కోవడానికి వచ్చాను కాబట్టి అలా మాట్లాడుతున్నాను. అలా కొన్ని తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి. సో ఇక్కడ ఆల్ సైజెస్ అనేది అవైలబుల్ గా ఉంది, హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, మర్చిపోకండి. అండ్ నంబర్ కూడా నేను స్క్రోల్ చేస్తాను. కొరియర్స్ కూడా అవైలబుల్ అవైలబుల్ ఇస్తాం ఆల్ ఓవర్ ఇండియా. ఎవ్రీథింగ్. సో ఎక్కడ కావాలంటే అక్కడికి మీ వరకు వచ్చేస్తుంది అనమాట. సపోజ్ స్టాక్ లేకపోయినా మేము మీ దగ్గర 2 months టైం తీసుకొని అక్కడ ఇంపోర్ట్ చేపిస్తాం. అంతేలే, మీరు రెడీ అయ్యేలోపు వచ్చేస్తుంది అంతే. సెంటర్ టేబుల్ కూడా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయండి? చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో. మనకి హైడ్రాలిక్ ఉంటాయి, డ్రా మోడల్స్ లో ఉంటాయి. ఇక్కడ ఏదో ఉందో ఒకసారి చూపిస్తారు. ఇది యాక్చువల్లీ హైడ్రాలిక్ మోడల్. ఇది ఓకే, జస్ట్ సాఫ్ట్ క్లోజ్ తో మీకు నార్మల్ టచ్ తోని జస్ట్ కిందికి వెళ్ళిపోతుంది. ఓ కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, లేదు మనం హాల్లో టీవీ చూస్తూ అంతే ఏమైనా తినేటట్టు అయితే అది మనం టేబుల్ లాగా కూడా చేసుకోవచ్చు. సో సోఫా చైర్ కి మనకి హ్యాపీగా మనకి డైనింగ్ టేబుల్ లో ఉంటుంది. దాని తర్వాత కిందకి నార్మల్ సింగిల్ టచ్ తో మీకు ఇలా వచ్చేస్తుంది. అరే ఇదేదో బాగుంది. అండ్ దీనిపైన ఉన్నది మార్బుల్ కదా, మరి తీసుకెళ్ళిపోయింది వెళ్ళిపోతుంది. దీని మీద కూడా వారంటీ ఉందా? వారంటీ ఉంటుంది. బాగుందమ్మా. ఇదేంటి స్టోరేజ్ వచ్చింది బయటికి? దీనికి స్టోరేజ్ వస్తుంది, రొటేషన్ కూడా ఉంటుంది మీకు దీనికి. వావ్, ఎవరన్నా ఇంటికి వస్తే రిమోట్ లో అటు ఇటు పేపర్లు ఇవన్నీ దాపెడుతూ ఇలా అని కిందేసి మూసేస్తే అయిపోతుంది అంతే. ఎవరైనా బెల్ కొట్టే టైంలో క్లీన్ అయిపోద్ది అనమాట. నైస్. ఓ ఇదంతా కూడానా? ఇది కూడా హైడ్రాలిక్. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడో వేరే దేశాల్లో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు రీల్స్. మన ప్లేస్ కి తీసుకొచ్చేసారండి మన శ్రేష్ఠ వాళ్ళు. సూపర్ అండి మీరు. ఇది మీకు షర్టర్ మోడల్ లో ఉంటుంది, ఇది మళ్ళీ మీకు హైడ్రాలిక్ మోడల్. ఇలాంటికి ఇది వెళ్ళిపోతుంది సింగిల్ టచ్. ఓహో బాగుంది. అమ్మో ఇన్ని డిజైన్స్ ఉన్నాయి. చిన్న సైజ్ కావాలంటే చిన్నవి, పెద్దవంటే పెద్దవి. అయ్యో సైడ్ టైల్స్ ఉన్నాయి. ఎవరు వంగనివ్వట్లేదుగా ఇంకా మీరు. ఎవరు ఎక్కువగా వంగకండి, ఇంత చాలు అన్నట్టు. ఈ డిజైన్స్ కూడా బాగున్నాయి. జస్ట్ రొటేషన్ చేసుకొని అండ్ ఇంకో మ్యాజిక్ చూపిస్తున్నాను దీంట్లో. అది మరి ఓ కూల్. మళ్ళీ మీకు సింగిల్ టచ్, మళ్ళీ మీకు నార్మల్ పెట్టేసుకోవచ్చు. నార్మల్ చేసేసుకో. బాగుంది, నైస్. సెంటర్ టేబుల్స్ లో కూడా ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో కొత్తగా ఇల్లు తీసుకునే వాళ్ళు, లేదంటే మీ ఫర్నిచర్ రీప్లేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు హ్యాపీగా వచ్చి తీసేసుకోండి. లేదా అలాంటి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చి గిఫ్ట్ ఇవ్వండి, పర్లేదు. అండ్ ఈ చైర్స్ చూడండి, క్రేజీ కదా. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసాం అనమాట. టోటల్ బెడ్ కలెక్షన్, టోటల్ ఇంపోర్టెడ్ బెడ్స్ కలెక్షన్. ఇంపోర్టెడ్ బెడ్ కలెక్షన్ మెయిన్ అది చెప్పాలి. డిఫరెంట్ కలర్స్ లో మనకు ఉన్నాయి ఇక్కడ. ఏ కలర్ అంటే కలర్ తీసుకోవచ్చు మనం దీంట్లో. వావ్, చూస్తే తెలిసిపోతుందండి ఇది ఎంత బాగుంది చూడండి. అండ్ ఇది బెడ్ సైజ్ కూడా చాలా పెద్దది కదా. వావ్, క్రేజీ ఉన్నాయిగా. చూస్తేనే తెలిసిపోతుంది. ఇది మీకు ఇంపోర్టెడ్ కింగ్ సైజ్ బెడ్ అనమాట. ఇది వావ్, ఇది చాలా బాగుందండి. లెదర్ కూడా మంచిది, మరి ప్యూర్ లెదర్ ఉంటుంది దీంట్లోనూ. ప్యూర్ లెదర్ ఉంటుంది. ఓకే, సో డిజైన్స్ చూసారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒకటి ఇప్పుడు ట్రెండింగ్, ఇప్పుడు పిల్లలు ఇదంతా కావాలంటే కిందికి కావాలి కదా అది. అండ్ ఇంకొకటి వైట్. బెడ్రూమ్స్ లో వైట్ చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇదిగోండి వాళ్ళ కోసం ఇది. కానీ మెయింటెనెన్స్ కొంచెం కష్టాలు, అది ఉన్న వాళ్ళే చేయగలరు. అమ్మా చాలా వెరైటీస్ ఉన్నాయండి, ఎక్కడని చూడాలి, ఏమని చూడాలి. వావ్, లైట్ క్రీమ్ కలర్ కూడా. వావ్, ఇప్పుడు లైట్ కలర్స్ కొంచెం ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి అదే చాలా బాగుంది. అయితే చూస్ చేసుకుంటావో దాని మీద ఉండేటటువంటి మ్యాట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అని నాకు ఎప్పుడు తెలిసింది తెలుసా? నేను లావ్ అయిన తర్వాత తెలిసింది. సన్నగా ఉన్నప్పుడు ఏ మ్యాట్రెస్ మీద ఉన్నా సరే నాకేం తెలియలేదు. సో కొన్ని క్వశ్చనింగ్ ఎలా ఉంటుందంటే కూర్చోగానే పడుకోగానే అలా లోపలికి వెళ్ళిపోద్ది.
పడుకున్నప్పుడు ఇలా తిరగాలంటే అమ్మా అన్నట్టు తిరగాలి. నీళ్ళలోంచి లేస్తే ఎంత వెయిట్ ఉంటామో అంత వెయిట్ ఉంటుంది తెలుసా పరుపుల మీద. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళ దగ్గర మ్యాట్రస్లు కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి చక్కగా చూసి తీసుకోండి. నాకైతే ఇది బాగా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. అవును, నైస్. పెద్దవాళ్ళకి కూడా సపోజ్ ఆర్థోపెడిక్ మ్యాచెస్ అలా అన్ని పెడుతుంటాను అన్ని రకాల. యా. సో ఏజ్ గ్రూప్ కి తగ్గట్టు అన్ని ఉన్నాయి. ఎస్ ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. యా, మీకు చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. అవునండి, సెట్ చేసి నీట్ గా పెట్టేశారు మీరు. యా, ఆరెంజ్ కలర్ ఉంది, బీచ్ కలర్ ఉంది, బ్రౌన్ కలర్ ఉంది, ఇక్కడ ఇంకొక బ్రౌన్ కలర్ ఉంది. వావ్, ఇది చాలా బాగుంది. అంటే ఇప్పుడు మనం ఇంటీరియర్ ఏదైతే చేయించుకుంటామో దానికి తగ్గట్టు మనం మ్యాచింగ్ చేసేసుకోవచ్చు. మర్చిపోయా, మీరు ఇంటీరియర్ కూడా చేస్తారు కదా? ఎస్ అండి, శ్రేష్ఠ ఇంటీరియర్స్ నేమ్ తో పాటు వీళ్ళది ఇంటీరియర్స్ కూడా ఉంది. ఆల్మోస్ట్ 11-12 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్. ఎస్, యాక్చువల్లీ వీళ్ళే ఇంటీరియర్స్ చేస్తారు. దాని తగ్గట్టు డిజైనింగ్ చక్కగా మనకి ఇలా ఫర్నిచర్ కూడా ఇస్తారనమాట. ఇది పింక్ ఎంత క్యూట్ గా ఉంది. దీన్ని బోకే ఫ్యాబ్రిక్ అంటారు. కిడ్స్ కంటే ఇంకా అంతే ఫిదా అయిపోతారు కిడ్స్. కిడ్స్ ఏంటండి, మేమే ఫిదా అయిపోయాం. కాకపోతే ఇప్పుడు మరీ చిన్నపిల్లవా అని అందరూ ఎటకారిస్తారని మనసులో నీ మాటలు బయటికి పెట్టలేం. కానీ ఇలాంటివి చూస్తే ఆటోమేటిక్ గా లోపల ఉన్నటువంటి పిల్లతనం బయటకు వచ్చేస్తుంది. క్యూట్. అంటే మా చిన్నప్పుడు ఇవన్నీ లేవు కదా, సో ఇప్పుడు చూస్తుంటే కొంచెం ఎక్సైట్మెంట్ అనమాట, అంతే. వావ్, హే, ఈ మోడల్ చూడండి, చక్కగా క్లౌడ్ మోడల్. దీన్ని క్లౌడ్ బెడ్ అంటారు. దీన్ని ఇది లెదర్ ఫినిషింగ్ ఇచ్చారు. వా, పిల్లల దానికి కూడా చాలా బాగున్నాయి. ఎస్, బంక్ బెడ్స్ కూడా ఉన్నాయి. యా, ఈ బెడ్ గురించి నేను చాలా విన్నానండి, చాలా చూసాను, బట్ లైవ్ లో చూడటం మీ దగ్గరే ఫస్ట్ టైం. దీన్ని ఫంక్షనల్ బెడ్ అంటారు. ఫంక్షనల్ బెడ్. ఓకే, ఇది మీకు మసాజ్ వస్తుంది ఇక్కడ. ఓకే. అండ్ పిల్లలకి ఆడవాళ్ళకి కావాల్సిన మెయిన్ ఏంటిది డ్రెస్సింగ్ టేబుల్. ఇది మీకు డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది. మిర్రర్ స్టిక్ చేసి ఇది చేయడమే. కింద స్టూల్ కూడా ఉన్నట్టు. కింద స్టూల్ కూడా ఉంది, కూర్చొని ప్రశాంతంగా చేసుకోవచ్చు. దాని కింద మీకు స్టోరేజ్ కూడా ఉంటుంది, దాంట్లో వేసేసుకోవచ్చు మేకప్ సామాన్లు కూడా. అండ్ నెక్స్ట్ ఇది సీక్రెట్ లాకర్. దీనిలో నెక్స్ట్ ఫీచర్ బెడ్ కింద లాకర్. అయ్యో, సీక్రెట్ చెప్పేస్తున్నా, ఒకవేళ కొంటే అందరికి తెలిసిపోద్ది కదా. పాస్వర్డ్ చెక్ చేసుకోవచ్చు మనం కావాలంటే. ఓకే, యా. సో ఇవి కూడా ఇంకా సెపరేట్ డ్రాస్ వస్తుంది. ఇది చిన్న చిన్న ఏమన్నా స్టోరేజ్ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ ఇది మసాజ్ అన్నారు కదా? యా, మసాజ్. ఏమేమి మసాజ్ వస్తుంది? అంటే హెడ్ కి మసాజ్ వస్తుంది. హెడ్ కి మసాజ్. యా, మసాజ్ వస్తుంది. అండ్ ఇంకా పిల్లలు ఎవరైనా కావాలంటే కూర్చోవచ్చు. ఒకవేళ నేను మా వారు పడుకున్నా, మా పాప ఇలా కూర్చొని టీవీ లాంటిది ఏమైనా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఫీచర్ చెప్తున్నాను. చాలా మంది హాల్ పెద్దగా ఉంటే వాళ్ళకి ప్రొజెక్టర్ కావాలి. అవును, టీవీ లేని వాళ్ళకి ప్రొజెక్టర్ ప్రొవిజన్ ఇస్తాం అనమాట మనం. ఇది ప్రొజెక్టర్ కి ప్రొవిజన్ అనమాట. డైరెక్ట్ స్క్రీన్ లో పడిపోతుంది వాల్ పైన. టీవీ కొనని వాళ్ళు జస్ట్ ప్రొజెక్టర్ తో సింపుల్. బెడ్రూమ్ లో ప్రొజెక్టర్ పెట్టుకోవాలంటే ఇదిగోండి ఆప్షన్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. లేదు మనకు అది వద్దంటే అలా ఏమన్నా బెడ్ షీట్స్ లాంటి చిన్నవి పెట్టేసుకొని సీటింగ్ లాగా కూడా వాడుకోవచ్చు. బెడ్రూమ్ లో ఊరికి బెడ్ మీద ఏం కూర్చుంటాం, సీట్ కూర్చోవాలంటే చైర్లకు ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇది కంఫర్ట్. సో దీనికి ఏంటంటే ఇంకోటి మీకు బ్లూటూత్ స్పీకర్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్స్ ఉంటాయి, యూఎస్బి ఛార్జింగ్స్ ఉంటాయి అని చూపిస్తాను ఇప్పుడు. అదిగోండి అక్కడ ఛార్జింగ్స్ ఉన్నాయి అండ్ అలాగే స్పీకర్ కూడా ఉంది, బ్లూటూత్ కనెక్ట్ కూడా చేసుకోవచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, వైర్ ఛార్జింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ స్టోరేజ్ బోల్డ్ అంత ఇచ్చారు. అది కూడా మళ్ళీ స్టోరేజ్ వస్తుంది. ఇది మళ్ళీ ఇంకో స్టోరేజా? అంతే. ఛార్జింగ్ వైర్లు అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. అంతే. హైడ్రాలిక్ మోడల్లో ఉంటుంది. మొత్తం ఇక్కడ పెట్టేసుకోవచ్చు, రిమోట్లు, ఛార్జర్లు ఏమున్నా సరే. లేదు మీకు అలా వద్దు అంటే ఇబ్బంది కష్టం అంటే మీకు పాకెట్ లో వేసుకోవచ్చు. పాకెట్ ఉంటుంది మనకి. ఇంకా ఈజీగా సెల్ ఫోన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ సెల్ ఫోన్ పెట్టేసుకో. నైస్. అక్కడ స్ట్రైట్నింగ్స్ అవన్నీ కూడా పెట్టుకోవడానికి డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు కాబట్టి డ్రైయర్ కి దానికి అన్నిటికీ ఫంక్షనల్ బెడ్ పేరు పెట్టేసాం దీనికి. ఓ మై గాడ్, దీని ప్రైసింగ్ కూడా చెప్పండి. అలాగే ఇది 1.9 పడుతుంది మనకి. బాగుంది. ఉండడం ఇక్కడ నిజం. కాకపోతే చాలా బాగుందండి, నచ్చిన వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. క్రేజీ. ఇది ప్రాపర్ గా నేను కూర్చోడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు పిల్లలకనే కాదు, పెద్దవాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా హ్యాపీ ఇలా కూర్చొని ఏదైనా పని చేసుకోవచ్చు. యా, అంటే ప్రాక్టికల్ గా ఇంట్లో పనుల గురించి మాట్లాడుకోవాలంటే బట్టలు మడత పెట్టుకోవడానికి వీటన్నిటికి కూడా హ్యాపీగా కూర్చొని కింద వేసుకొని మడత పెట్టుకోవచ్చు. సైజ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. నైస్. అండ్ ఇక్కడ ఏమో ఇంట్రెస్టింగ్ చైర్స్ ఉన్నాయండి. యాస్ అండి, ఇవన్నీ యాక్సెంట్ చేసండి, రివాల్వింగ్ చేసాను. కూర్చున్నాము డెఫినెట్ గా ఇలాంటి కూర్చుంటే రిలాక్స్. రివాల్వ్ అవ్వచ్చు, ప్రశాంతంగా రివాల్వ్ అవ్వచ్చు. బాగుంది. చాలా బాగుంది అబ్బా, ఇది క్యూట్. ఇది రివాల్వింగ్ కదా. ఇంకొక ఆప్షన్ చూపిస్తాను, ఇది రాకింగ్ అన్నమాట. నాకు ఇలా తిరగడం కూడా ఇష్టమే, అలా ఊగడం కూడా ఇష్టమే.
రాకింగ్ చైర్. అప్పట్లో రాకింగ్ చైర్ అంటే మన పాతకాలం టీక్ వుడ్ లో ఆ చైర్స్ ఎక్కువ వచ్చేవి. వస్తుంది. ఇప్పుడు చూడండి లెదర్ ఫినిషింగ్ లో మనకి రాకింగ్ ఇంపోర్టెడ్ అని చాలా బాగుంటుంది మీకు ఇది కూడా. పడుకోవచ్చండి హాయ్. ప్రశాంతంగా ఉంది. నైస్. ఇదేంటి ఇది కొత్తగా ఉంది ఏంటండి? సెల్ ఫోన్ చూడడానికి అది కూడా పెట్టేశారా మీరు? పెట్టేసాం. ఓ మై గాడ్, చూసారా ఇక్కడ ఏ ఆప్షన్ వదలదని చెప్పి అని పెట్టేసాం దీంట్లో. ఏమండో ఎక్కడ కూర్చున్నా సరే సెల్ ఫోన్ మాత్రం వీళ్ళు వదలరని. ఆహాహాహాహా. ఓహోహోహో. ఏమండో ఈ శ్రీవారు మీకోసమే కనిపెట్టినట్టుగా ఉందండో. దీని మీద తిప్పుకోవచ్చు, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎవరికి నెక్ పెయిన్ రాకుండా ఈ మధ్య స్పాండిలైటిస్ ప్రాబ్లం రాకుండా ఇలా స్క్రోల్ చేసుకుంటే చాలు. ఏమిటండి మీరు? దీని ఇంకో ఫీచర్ చెప్తాను. దీనికి మీకు రిక్లైనర్ కూడా వస్తుంది. రిక్లైన్ కూడా వస్తుంది. చార్జింగ్ పాయింట్స్ తో పాటు చార్జింగ్ పాయింట్ కూడా ఉందా? yes. ఈ చైర్ లోంచి నాకు తెలిసి ఇంకెవ్వరు లెవరు. మెడ నొప్పులు రావు. మెయిన్ ఈ మధ్య ఎక్కువగా ఫోన్లో డెఫినెట్ గా చూస్తాం కాబట్టి ఇది బెటర్ ఏమో. ఇలా ఇలా బాగుంది కూల్. ఇది చూడు, సోఫా కమ్ చైర్ బిను రిక్లైనర్. కూర్చొని అది మీరు కూర్చోండి ఒకసారి. సెల్ ఫోన్ పెట్టుకోవచ్చు. ఇది మీకు ఇది రాకింగ్ ఉంది అండ్ చుట్టూరా తిరగొచ్చు కూడా. రివాల్వింగ్ ఉంటుంది మనకి. కాకపోతే పవర్ పోయింది, కరెంట్ పెడితే రిక్లైనర్ కాళ్ళు కూడా ముందుకు వచ్చేస్తాయి. సెల్ఫీ కెమెరాకి ఆప్షన్ కూడా ఉంది. ఇంకో సెల్ఫీ కెమెరా అంటే ఫోన్ దానికి పెట్టేయచ్చు. దానికి చార్జర్ కూడా చార్జింగ్ పాయింట్ కూడా ఉంది మనకి. బాగుందా? మిమ్మల్ని అడుగుతున్నారు వచ్చింటే బాగుండు అని. నెక్స్ట్ టైం వస్తాను చెప్తే. ఇది బాగుంది కదా? కావాలా? ఎంత అనేది వదిలేండి, మీకు కావాలా ఇంట్లోకి? అయితే ఓకే. మన సోఫాకి మ్యాచింగ్ కూడా ఇది. సరే డన్. వావ్, బంకర్ బెడ్స్ పిల్లలకు కూడా క్యూట్ గా ఉన్నాయండి. ఇద్దరు పిల్లలు ఉంటే 2 బెడ్స్ అవసరం. ఒకటే బెడ్ లో మీకు 2 బెడ్స్ వచ్చేస్తుంటాయి. అదే కదా, సూపర్. ఇది స్టెప్స్ మోడల్స్ బంకర్ బెడ్స్ వస్తుంటాయి. వావ్. ఆహా, ఈ సింగిల్ బెడ్ అయినా స్టోరేజ్ తో పాటు భలే ఇచ్చారండి. అంటే బంకర్ బెడ్ ఫీలింగ్ రావాలని చెప్పేసి పిల్లలకి. సో కావాల్సిన కూడా స్టోర్ చేసుకోవచ్చు, ఇక్కడ పడుకోవచ్చు. బాగుంది. ఇది మనకి వుడెన్ లో వస్తుంది. పిల్లలకు చూడండి డిఫరెంట్ డిజైన్స్. పెద్దవాళ్ళు ఏం పాపం చేశారు. ఇది ప్రిన్సెస్ బంకర్ బెడ్ అంటే. కూల్ క్యూట్. ఇదేమో అమ్మాయిలకి, ఇదేమో అబ్బాయిలకి. నైస్. సో పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇది బాగుంది అనమాట. ఇది అండ్ అలాగే ఇవి బెడ్ కి సైడ్ టేబుల్స్. ఏ కలర్ కి ఆ కలర్ మ్యాచింగ్ బెడ్ సైడ్ టేబుల్స్ అనమాట. బెడ్ సైడ్ టేబుల్స్ కూడా నార్మల్ గా ఒకప్పుడు మేము తీసుకునేటప్పుడు సైడ్ టేబుల్స్ ప్రాబ్లం ఉండేనండి. బట్ ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా సైడ్ టేబుల్స్ కూడా. ఇంకేం తెలుసా మ్యామ్? లెదర్ ఫినిష్ బెడ్ సైడ్ టేబుల్స్ అన్నమాట. లెదర్ ఇది. లెదర్ ఫినిష్ అలా కనిపించలేదు కానీ చాలా ప్రీమియం లుక్ వస్తుంది. యాక్చువల్లీ చూస్తే లెదర్ అనుకోలేదు నిజం చెప్పాలంటే. బట్ ఇది లెదర్ క్లాత్. ఇదిగోండి, క్రేజీ. 2 drawers ఉంటాయి, 1 drawer ఉంటుంది అనమాట. 2 ఆప్షన్ మన ఇష్టం, ఏదంటే అది చూస్ చేసుకోవచ్చు. ఏమంటే అక్కడ హై చైర్స్ కూడా ఉన్నాయి. అక్కడ చూపిద్దాం పదండి. ఫ్యాబ్రిక్ లో అనమాట. ఇది కూడా లెదర్ లానే అనిపిస్తుంది యాక్చువల్లీ. నైస్, బాగున్నాయండి. సో ఇందులో చాలా కలర్స్ అండ్ మోడల్స్ కూడా ఉన్నట్టు. సో ఈ ప్యాటర్న్ చైర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో చాలా రకాలు ఉన్నాయి అండ్ కస్టమైజ్ కూడా చేస్తారు కావాలంటే కదండి. నైస్. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీ దగ్గర ప్యాటర్న్స్, మోడల్స్, మెయిన్ క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా దానికి మించినటువంటి డిస్కౌంట్లు కూడా చాలా బాగున్నాయి అనమాట. ఎస్, మరి మీకు కూడా కావాలి అంటే ఇదిగోండి కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. సో హ్యాపీగా కాంటాక్ట్ చేయండి. వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మీరు ఎక్కడుంటే అక్కడికి మాకు ఇది కావాలి అని జస్ట్ వీళ్ళకి చెప్తే చాలు, ఈ మోడల్ ఈ స్క్వేర్ ఫీట్ లో కావాలంటే వాళ్ళు హ్యాపీగా మీ వరకు పంపించేస్తారనమాట. టెన్షనే లేదు. సో పక్కగా చెప్తున్నా, క్వాలిటీ అయితే అదిరిపోయింది. కంఫర్ట్, బిందాస్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకైతే చాలా మంచి ఫర్నిచర్ చూపించారు. సో ఫైనల్ గా నేను ఏం తీసుకున్నానో నేను మీకు చూపిస్తాను. శ్రేష్ఠ లగ్జరీ ఫర్నిచర్ లో ఐటమ్స్ అన్ని కూడా మీకు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. సో నేను ఎలా అయితే తీసుకున్నానో మేబీ ఎవరికైనా యూస్ఫుల్ గా ఉంటే వాళ్ళకి కూడా పనికి వస్తుందని చెప్పేసి చేశాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ సాయిశ్రీ గారు. థ్యాంక్ యూ మ్యామ్.